పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో టమాటా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి సుమారు 50,000 నుంచి 80,000 వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతులు చెబుతున్నారు. మార్కెట్లో 30 కిలోల టమాటా బాక్సులు కేవలం 30 నుంచి 40 రూపాయలకే అడుగుతున్నారు. దీంతో పంటను కోయడానికి అయ్యే కూలీల ఖర్చు కూడా రావడం లేదంటున్నారు రైతులు. గతంలో ప్రభుత్వం కిలోకి 10 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసేదని, ఈ ఏడాది ప్రభుత్వం కూడా స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముప్పై రూపాయలు 40 రూపాయలు కేజీ. సాలూరు అండి. సారికి మోహన్ రావునండి. నేను టమాటా వేసానండి ఒక 6 ఎకరాలు. ఈ 6 ఎకరాలు కలిపి ఎకరానికి 60,000 కొన్ని 70,000 80,000 మదుపు అయ్యిందండి. ఆ మదుపు తీసి ఈవేళ ఏరడానికి చూస్తే కనీసం రేట్లు లేవండి. నేను 10 సంవత్సరాల బట్టి టమాటా వేస్తానండి. అంతకు ముందల్లా బాగానే ఉండేదండి. ఇప్పుడు మాత్రం ఈ సంవత్సరం అసలు మొదట అమ్మింది కానీ ఈసారి రేట్ లేదండి. ట్రై 25 కేజీలు 30 కేజీలు వస్తుందండి. కేజీ రూపాయలు లెక్క కూడా మాకు ఎవరు కొనేవాడు నాదులే లేడండి. కానీ పంటను వదలలేక ఏరుతామండి. 150 చేతి పెట్టుకొని అయినా ఏరుతాం. గవర్నమెంట్ వారు మాత్రం మమ్మల్ని సాయం కానీ చేసి ఆదుకోకపోతే మాకు చావే తప్పించి ఇంకో బతుకు లేదండి. మరి ఎప్పుడు కూడా ఈ టమాటీస్ గవర్నమెంట్ వారు కానీ మాకు సహకారం అందించుకోలేకపోతే మేము పండించలేమండి. ఇక్కడ తిరుపతి మా చిన్న వీధి. మేము దిక్సారంకి వెళ్ళే తోవలో 5 ఎకరాలు భూమి లీజుకి తీసుకొని అందులో టమాటా వ్యవసాయం చేయడం సాగు చేస్తున్నాం. ఒక ఎకరానికి శిస్తు 20,000 నుండి 25,000 చెల్లిస్తున్నాం. దానికి పంటకి పెట్టుబడి ఎంచి కనీసం ఒక 50 నుండి 60,000 ఖర్చు అవుతుంది ఎకరాకి. దీంట్లో టమాటా వేసాం. ఇప్పుడు పంట పూర్తిగా చేతికి వచ్చింది కానీ కొనే వ్యక్తి లేరు. ఎక్కడున్న పంట అక్కడే కుళ్ళిపోతుంది. గత సంవత్సరం ప్రభుత్వం వారు మార్కెటింగ్ చేసి కేజీ 10 రూపాయలు లెక్కుని మా కొనుగోలు కేంద్రం మార్కెటింగ్ పెట్టి కొనడం జరిగింది. ఈ సంవత్సరం ప్రభుత్వం వారు కూడా స్పందించకుండా రైతులు కనీసం పట్టింపు చేసుకుంటే ఎక్కడున్న పట్టించుకోవడం లేదు. దయించి ప్రభుత్వం వారు స్పందించి మా యొక్క ఈ కష్టానికి తగిన ఫలితాన్ని కల్పించి కొనుగోలు చేయవలసింది కోరుకుంటున్నాం. మరియు ఇలా గవర్నమెంట్ కానీ స్పందించకపోయినట్లయితే రైతు సాగు బతుకుల్లో కొట్టుకోవాల్సిందే. మేము గత 15-20 సంవత్సరాల బట్టి టమాటా మొక్కజొన్న టమాటా ప్రతి ఎక్కువగా పండిస్తాము. కానీ ఏ పంటకు కూడా సరైన మద్దతు ధర లేదు. కానీ ఎకరాకి ఇంచుమించు ఒక 20-30 వేల వరకు పెట్టుబడి అవుతుంది. కానీ టమాటా ధర చూస్తే కిలో రూపాయి కూడా అందుబాటులో దొరకడం లేదు. దీనివల్ల చాలా రకంగా మేము నష్టపోతున్నాము. మీరే ప్రభుత్వం ఆదుకొని మమ్మల్ని అందరినీ ఆదుకునేలా చేసి తగిన పరిహారం చెల్లవలసిందని కోరుతున్నాం.
అది నా పేరు ఆర్ లక్ష్మణరావు. నేను ఒక 5 ఎకరాలు కౌలుకు చేస్తాను. ఎకరానికి వచ్చి 20,000 రూపాయలు లీజు. అదే ఎకరానికి వచ్చి మామూలుగా 60,000 రూపాయలు పెట్టుబడి పెడతాము. కనీసము ఒక 10 ట్రైలు సాలూరు పట్టుకొని వెళ్తే 300 రూపాయలకు వస్తాయి, 30 రూపాయలు చొప్పున. తర్వాత ఆటో వాడికేమో వచ్చి 20 రూపాయలు లెక్కిస్తాము. మాకు వచ్చేది 10 రూపాయలు వస్తుంది. అదే ఒక 2 మనుషులు పెడితే ఒక 600 రూపాయలు అవుతాయి. కనీసం ఒక కేజీ రూపాయి లెక్క పడుతుంది సార్. ఈరోజు టమాటా కేజీ రూపాయి వెళ్తుంది. ఒక బాక్స్ వచ్చి 30 కేజీలు అవుతుంది. అదే 1 రూపాయి లెక్క పడుతుంది కేజీ.